అగ్నిపర్వత విస్ఫోటనాలు భూమి మీద అత్యంత శక్తివంతమైన ప్రక్రియలలో ఒకటి. ఇవి భూకంపాలు, మాగ్మా ఒత్తిడి పెరగడం లేదా టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల జరుగుతాయి. విస్ఫోటన సమయంలో మాగ్మా, బూడిద, వాయువులు మరియు రాళ్లు బయటకు వస్తాయి. కొన్ని విస్ఫోటనాలు సంవత్సరాల పాటు కొనసాగుతాయంటే కొన్ని కేవలం కొన్ని గంటల్లోనే విరుగుతాయి. పొంపెయి నగరాన్ని 79లో అగ్నిపర్వతం పూర్తిగా నాశనం చేసింది. 1883లో ఇండోనేషియాలో జరిగిన క్రకటోవా విస్ఫోటనం భూగోళ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనది. మౌంట్ సెయింట్ హెలెన్స్ 1980లో సంభవించిన విస్ఫోటనం లక్షల టన్నుల బూడిదను గాలిలోకి పంపించింది. అగ్నిపర్వత విస్ఫోటనాలు 3 రకాలుగా విభజించవచ్చు. హవాయియన్ విస్ఫోటనం, ఇది నెమ్మదిగా మాగ్మా ప్రవహిస్తుంది. స్ట్రోంబోలియన్ విస్ఫోటనం, ఇది పదే పదే చిన్న విస్ఫోటనాలు చేస్తుంది. మరియు ప్లినియన్ విస్ఫోటనం, ఇది అత్యంత ప్రమాదకరమైనది, భారీ బూడిదతో సహా పేలుడులు ఉంటాయి. ఈ ప్రక్రియలు ప్రకృతిలోని అద్భుతాలను ప్రతిబింబిస్తాయి. సూర్యుని ఉపరితలంపై జరిగే సౌర వాయుగుండాల విస్ఫోటనాలు, అంటే సూర్య విస్ఫోటనాలు, భూమిపై విద్యుత్ వ్యవస్థలు, ఉపగ్రహాలు, వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇవి అంతరిక్షంలో ఉన్న శక్తిని విడుదల చేస్తాయి, మనం అనుకోని మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంకా జలాంతర్గత అగ్నిపర్వత విస్ఫోటనాలు సముద్రపు లోతుల్లో జరుగుతాయి. ఐస్ విస్ఫోటనాలు చంద్రులు మరియు గ్రహాలపై ఐస్ లావాను వెలువరించగలవు. పెద్ద విస్ఫోటనాలు ప్రపంచ ఉష్ణోగ్రతలను తగ్గించగలవు. అడవులు, గ్రామాలు నాశనం కావచ్చు, కొత్త దీవులు, పర్వతాలు ఏర్పడవచ్చు. అంతేకాక హవాయి దీవులు అగ్నిపర్వత విస్ఫోటనాల వల్లే ఏర్పడినవి. ప్రపంచంలో 500కి పైగా సజీవ అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం సగటున 50 నుంచి 70 వరకు విస్ఫోటనలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలు ప్రకృతిలోని అద్భుతాలను మనకు చూపిస్తున్నాయి.